హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు అమ్మమ్మ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కుకింగ్ అండ్ కిచెన్కి సంబంధించిన టిప్స్, హెల్త్కి సంబంధించిన టిప్స్, బ్యూటీకి సంబంధించిన టిప్స్ మన యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీరు చూడొచ్చు. ఈరోజు మన వీడియో టాపిక్ అందం. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాము. అలాగే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువగా అందంగా రెడీ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. అలా అందంగా ఉండడం కోసం మనం బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం. ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే టైంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే పనేనండి. తక్కువ టైంలో చాలా తక్కువ ఖర్చుతో అందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నదే ఈ వీడియో టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పిన వీడియో టిప్స్ అన్నీ మీరు ఫాలో అవ్వగలరు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఫేస్ ప్యాక్ కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నానండి. 1 by 1 చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ ఉంతిని మట్టి, సెకండ్ వన్ రోజ్ వాటర్, థర్డ్ వన్ పసుపు, ఫోర్త్ వన్ గంధము. ఈ 4 ఐటమ్స్ తోటి మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలండి అన్నీ మిక్స్ చేసుకోవడానికి. ఫస్ట్ ముంతని మిట్టి తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, 2.5 తీసుకోవాలండి. దాని తర్వాత చిటికెడు పసుపు తీసుకోవాలండి. పసుపు ఫేస్ కూడా చాలా మంచిదండి రాసుకుంటే. తర్వాత గంధం కొద్దిగా తీసుకోవాలండి. గంధం కూడా ఫేస్కి చాలా కూల్గా చేస్తుంది, చాలా మంచిది కూడాను. మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో వేసుకుంటే చాలా మంచిదండి ప్యాక్ కూడాను. అన్నీ బాగా కలుపుకోవాలండి మొత్తం కూడాను. తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా నేను ఇందులోని వాటర్ కానీ ఇంకేం యాడ్ చేయలేదండి, ఉత్తి ప్యూర్ రోజ్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఒక 2.5 స్పూన్ రోజ్ వాటర్ పడుతుంది. తర్వాత ఉండలు లేకుండా చూడండి ఎలా కలుపుకోవాలో మొత్తం మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఉండలు లేకూడదండి, థిక్గా ఉండకూడదు, పల్చగా ఉండకూడదండి, అలా కరెక్ట్గా ఉండాలండి. ఫ్రెండ్స్, చూసారా అండి అసలు నా ఫేస్ ఎలా ఉందో? చాలా డస్ట్ పట్టేసిందండి అసలు. ఎందుకంటే మన లేడీస్ ఏంటంటే బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తేవడం, పిల్లల్ని డ్రాప్ చేయడం అండ్ క్యారేజ్ ఇవ్వడం, అది కదా. సో ఆ బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా పొల్యూషన్ ఉంటుందండి. అది ఫేస్కి ఏంటంటే చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. మనం ఎంత సోప్తో రుద్దినా సరే అది పోదనమాట. సో వీక్లీ వన్స్ ఒకసారి మనం ఈ ప్యాక్ కనుక వాడితే మంచి రిజల్ట్ ఉంటుందండి. నేనైతే ఎవ్రీ సండే ఈ ప్యాక్ వేసుకుంటానండి. నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. యాక్చువల్గా మనం ఈ ప్యాక్ వేసుకునే ముందు ఒక హాట్ వాటర్ అంటే పెట్టుకొని లైట్గా అండి, తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి వైట్ కలర్, అందులో డిప్ చేసుకొని ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ హాట్ వాటర్ కూడా మనకి లైట్గానే ఉండాలి, మరీ ఎక్కువ హీట్ వద్దండి. హీట్ కాకుండా చూసుకోండి, లైట్గా అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట. అగోండి అలాగా ఏంటంటే ఫేస్ మీద మనం పెట్టుకోవాలి. కర్చిప్, హ్యాండ్ కర్చిప్ తీసుకొని కాటన్ తీసుకుంటే బాగుంటుంది. ఫేస్ అంతా కూడా అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ హాట్ వాటర్ ఏంటంటే మన ఫేస్ మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. తర్వాత మనం వేసుకునే ప్యాక్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా చేసుకోండి ఫస్ట్ మీరు ఏ ప్యాక్ అనే వేసుకున్నా సరే మీరు. ఓకేనండి, ఇప్పుడు మనం ప్యాక్ ఎలా వేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాగే వేసుకోండి ప్యాక్ మాత్రం. ఫింగర్స్ నేను యూజ్ చేశానండి, బ్రష్ కూడా నేను యూజ్ చేయలేదు ఇంకా. ఎందుకంటే ఫింగర్స్తో పెట్టుకుంటే కొంచెం అంతా కూడా బాగా పడుతుందని నేను ఫింగర్స్ తోటే నేను మూవ్ చేసుకున్నాను. టోటల్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. మీకు ఒకవేళ బ్రష్ కనుక ఉంటే కనుక మీరు బ్రష్తో యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు బ్రష్ లేదని నేను ఫింగర్స్ మూవ్ చేసుకుంటున్నాను నేను. సో అలా ఫేస్ మొత్తం అంతా అప్లై చేసుకోండి. తర్వాత ఏంటంటే మనం ఫేస్ ప్యాక్ అనగానే
ఫేస్కి ఒక్కటే చేసుకుంటున్నామండి, నెక్కు చేయడం లేదు. అలా కాకుండా ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కితో పాటు నెక్కు కూడా వేసుకోవాలండి. లేదంటే మనకి ఫేస్ బాగా కనిపించి నెక్ బాగా కనపడకపోతే అసలు చూడడానికి కూడా అస్సలు బాగోదండి. అందుకని మీరు ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే ఫేస్ నుంచి నెక్ వరకు రావాలండి. అలా వస్తేనే మీకు కంప్లీటెడ్గా చాలా మంచి గ్లో వస్తుందన్నమాట. తర్వాత మీకు ఫేస్ మీద ఇంకెక్కడైనా బ్లాక్గా ఎక్కువగా ఉంది అనుకుంటే సెకండ్ లేయర్ కూడా మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారండి, ఫేస్ అంతా కూడా బాగా డ్రై అయిపోయిందండి. నాకు ఇది ఒక 20 మినిట్స్ పట్టిందండి డ్రై అవ్వడానికి. సో ఇదంతా కూడా బాగా డ్రై అయిపోయింది నెక్ వరకు కూడాను. ఇప్పుడు తర్వాత మీరు కూల్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలండి. యాక్చువల్గా మీ ముందే నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట, ఎలా వచ్చింది ఏంటి అనేది. బాగా క్లీన్ చేసుకొని కూల్ వాటర్తోనే చేసుకోవాలండి. హాట్ వాటర్ అయితే దీనికి ఉపయోగించకూడదు. ఓన్లీ కూల్ వాటర్తోనే ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. చూసారండి, ఫేస్ అంతా అసలు ఎంత బాగా వచ్చిందో. జస్ట్ నేను అలా క్లీన్ చేసుకున్నానండి ఫేస్. చూడండి ఎంత మంచి గ్లోగా వచ్చిందో అసలు ఫేస్ అంతా కూడాను. చాలా బాగుంటుందండి ఈ ప్యాక్. మీ స్కిన్ టైప్ ఎలా ఉన్నా సరే ఈ ప్యాక్ అయితే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుందండి. నేను నిజంగా చాలా బాగా చెప్తున్నానండి, ఇది నాకైతే చాలా అంటే చాలా మంచి యూజ్ అవుతుందండి. ఈ ప్యాక్ ఎలా ఉందని తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందని నాకు కామెంట్లో తెలియచేయండి. నాకైతే చాలా బాగా తెలిసిందండి, అందుకే ఈ టిప్ మీకు చెప్తున్నాను. మీరు కూడా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి, ట్రై చేయండి తప్పకుండాను. ఫ్రెండ్స్, ఇది లేడీస్కి కాదండి, జెంట్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.